INB న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను హైకోర్టు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను కావాలనే నిలుపుదల చేస్తుందని సతీష్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన తులం బంగారం హామీతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కూడా పోయాయని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే హైకోర్టు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేసిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గ మండలాల కేంద్రాలలో ప్రత్యేకంగా ప్రభుత్వము తీసుకున్న నిర్ణయంపై మరి కోర్టులో, హైకోర్టులో కూడా కళ్యాణ లక్ష్మి గురించి సబ్జెక్ట్ వచ్చినప్పుడు వీళ్ళు ఏది కూడా అఫిడవిట్లు ఏవి కూడా దాఖలు చేయలేదు ప్రభుత్వము. తద్వారా కళ్యాణ లక్ష్మి పథకానికి గడ్డి పెట్టాలని చెప్పి ప్రయత్నంలో కూడా ప్రభుత్వం ఉన్నదని చెప్పి వాళ్ళ మాకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు కళ్యాణ లక్ష్మి కొనసాగించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఎన్నికల సమయంలో కూడా కళ్యాణ లక్ష్మితో పాటు బంగారం ఇస్తామని మాట్లాడడం జరిగింది. బంగారం పోయింది, ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి కూడా, షాదీ ముబారక్ కూడా పోతున్న సంగతి కూడా అందరి ప్రజలు గమనించాలని నేను మీకు ఒక విషయం చెప్తాం. మన హుస్నాబాద్ నియోజకవర్గానికి గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా 2 టర్మ్లో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాదాపు 11,800 మందికి మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అందజేయడం జరిగింది. మరి దాని తర్వాత కూడా మరి గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం కూడా అడుపో కళ్యాణ లక్ష్మి కూడా ఇచ్చిన జరుగుతుంది. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి అనేది ఎంత ఇంపార్టెంట్ విషయం అంటే, ప్రత్యేకంగా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్లకు ఒక ధైర్యం. మాకు ప్రభుత్వానికి కనుక మేము పెట్టుకున్నామంటే 1,00,000 రూపాయలైనా మా వివాహానికి, మా పెళ్లికి ఇస్తారు అని చెప్పి ఒక నమ్మకంతో పేదింటి బిడ్డ, ఆడబిడ్డ ఒక మేనమామ లెక్క ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఒక నమ్మకంతో మేము అందరం కూడా ఉన్నాం. ఈ నమ్మకాన్ని ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేము కనుక గెలిచేది ఉంటే బంగారం కూడా పెడతానని సంతోషం, పెట్టాలి కూడా అందరికీ, ఆడబిడ్డలకి అంత మంచిదే. కానీ బంగారం పోయింది, కళ్యాణ లక్ష్మి కూడా ఒక ప్రయత్నంలో పడేయాలి ప్రభుత్వం ఉన్న సంగతి కూడా పేదలు గమనిస్తారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి కావాల్సిన అఫిడవిట్ తప్పకుండా కోర్టుకు సమర్పించుకొని కళ్యాణ లక్ష్మి ఈ యొక్క స్కీముని, పథకాన్ని కొనసాగించాలని చెప్పి కూడా మరి మా ద్వారా మేము కూడా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా గతంలో చూసుకుంటే రైతు బంధు ఇస్తామని చెప్పి అన్నారు. ఎన్నిసార్లు పడ్డా రైతు బంధు? ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు మాత్రం కొంచెం అందరికి వేసినట్టున్నది. అదే కాకుండా రైతు బీమా గోవిందా, ఇప్పుడు రైతు బీమా ఉంచిన ఎవరు మాట్లాడలేదు. ఒక వ్యవసాయదారుడు తన కుటుంబం గురించి కష్టపడుతుంటే ఏదైనా అనుకోని సమయంలో కూడా అతను చనిపోతే ఆ కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉండాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు రైతు బీమా పథకాన్ని తీసుకురావడం జరిగింది. 5 లక్షల రూపాయలు 10 రోజుల్లో కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఏదైనా అకార మరణంతో కనుక రైతు చనిపోతుంటే ఆ ఇంటికి ఏది కూడా వచ్చే పరిస్థితి వల్ల లేకుండా చేసిండు. ఎన్నో విషయాలు చెప్పేది మన ప్రభుత్వం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విషయాలు చూసుకుంటే ఎన్నో విషయాలు చెప్పవలసింది. కరెంటు చక్కగా వస్తలేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. అసలుకే ఇదారు వర్షాలు బాగలేవు, ఉన్న నీళ్ళతో ఏదైనా వ్యవసాయం చేసుకుంటే మళ్ళీ కరెంటు కూడా చాలా వోల్టేజ్ తక్కువతోని, ఫ్లక్చువేషన్స్తోని మళ్ళీ మోటార్లు కాలుడు, మళ్ళీ మోటార్లు రిపేర్ కూడా రావడం జరిగిందన్న సంగతి కూడా గమనించాలి. మరి ఇవన్నిటితో పాటు ఒకటి తర్వాత ఒకటి కేసీఆర్ మీద కోపం ఉన్నదా లేకపోతే ప్రజల మీద కోపం ఉన్నదా మాకైతే అర్థమైతే లేదు. కానీ ప్రజలకు సంక్షేమ పథకాలు ఏవైతే అమలు చేసిండ్రో అవన్నీ కూడా కొనసాగించడే కాకుండా మీరైతే ఎన్నికల హామీలో కూడా ఇచ్చిండ్రో ఆ పథకాలన్నీ కూడా కొనసాగించాలి. ఇప్పటివరకే ఏం పథకాలు కొనసాగించిండ్రా అని చెప్పి చూస్తే 1, 2, 3 కొనసాగించడం జరిగింది. మిగతాది ఏం చేసిండ్రు? ఉన్నదాన్ని కూడా మెల్లమెల్లగా విత్డ్రా చేసుకుంటూ ఈ ప్రభుత్వం ఈ చెప్పుకుంటూ మాత్రం దాన్ని ఏమంటారు, ప్రజాప్రభుత్వం అని మాట్లాడతారు. మరి ప్రజాప్రభుత్వం అయినప్పుడు
ఇదివరకు కేసీఆర్ గారు చేసిన దానికన్నా ఎక్కువ చేయాలన్నా తక్కువ చేసుకుంటూ పోతారా? అది మీరు ఏమంటారు అసలు? అదేవిధంగా పెన్షన్లు ఇస్తామని చెప్పి మాట్లాడారు, పెన్షన్లు పెంచుతామని చెప్పి మాట్లాడారు. 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని మాట్లాడారు. ఇప్పటివరకు ఆ పథకం కూడా అమలు కాలేదు. సో మేము అన్నింటి కూడా కలుపుకొని ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకంగా వెనుకబడిన తరగతుల వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా వెనుకున్న వాళ్ళకు ధైర్యం చెప్తారు తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మిని ఈ ప్రభుత్వం తప్పకుండా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. మరి నిరసన కార్యక్రమంతో పాటు కనీసం కనువిప్పైనా కానీ ఇలా కోర్టుల అఫిడవిట్ సబ్మిట్ చేసి తప్పకుండా ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము కోరుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ.